వైద్య పరికరాల కోసము 71 లక్షలు మంజూరు చేసినారు. క్రీడలకు వచ్చినట్లయితే బనగానపల్లెలో క్రీడా వికాస కేంద్రం అంటే ఇండోర్ స్టేడియానికి స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా 2,64,00,000ని మంజూరు చేసినారు. అదేవిధంగా రోడ్స్ బిల్డింగ్ తీసుకున్నట్లయితే దీనికోసము ఈ 2000 జనార్దన్ రెడ్డి గారు మినిస్టర్ అయిన తర్వాత పెట్టిన 2,000 కోట్లలో ఎక్కువ అమౌంట్ ఎక్కడ వెచ్చిచ్చారంటే బనగానపల్లె నియోజకవర్గంలో 807.32 కిలోమీటర్ల రహదారులకి గుంతలు పూడ్చివేతకి 9.42 కోట్లని ఖర్చు పెట్టినారు. బనగానపల్లె నియోజకవర్గంలో 131,96,00,000 వ్యయంతో 192 కిలోమీటర్ల వరకు రహదారులు వేసి ఆ పనులని పూర్తి చేశారు. మరికొన్ని పనులు పూర్తి అవుతూ ఉన్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలో 30,02,00,000తో మైనర్ బ్రిడ్జీలు, కల్వర్టులు, లో లెవెల్ కాజ్వేల నిర్మాణము పూర్తి చేశారు. 35,10,00,000తో 10.68 కిలోమీటర్ల పొడవున బనగానపల్లె బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులు దాదాపుగా 70% పూర్తయిపోయాయి. 6 కోట్లతో జుర్రేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఆ జుర్రేరు వాగు పైన ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి, మన బనగానపల్లెని ఒక అందంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన తీసుకుని వచ్చిన నాయకుడు మన మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు. తర్వాత నేషనల్ హైవేల పైన ఈ నేషనల్ హైవేల పైన 2 సంవత్సరాలలో దాదాపుగా 177,29,00,000 ఆ యొక్క డబ్బుని వెచ్చిచ్చి 151